ذلك الكتاب لا ريب فيه. بسم الله الرحمن الرحيم. ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين يخادعون الله والذين آمنوا وما يخدعون إلا أنفسهم وما يشعرون. في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون. وإذا قيل لهم لا تفسدوا في الأرض قالوا إنما نحن مصلحون. ألا إنهم هم المفسدون ولكن لا يشعرون. وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء. ألا إنهم هم السفهاء ولكن لا يعلمون. وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلوا إلى شياطينهم قالوا إنا معكم وإذا خلوا إلى شياطينهم قالوا إنا معكم إنما نحن مستهزئون. الله يستهزئ بهم ويمدهم في طغيانهم يعمهون. أولئك الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين. مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون. صم بكم عمي فهم لا يرجعون.
أو كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في آذانهم من الصواعق حذر الموت والله محيط بالكافرين يكاد البرق يخطف أبصارهم كلما أضاء لهم مشوا فيه وإذا أظلم عليهم قاموا ولو شاء الله لذهب بسمعهم وأبصارهم إن الله على كل شيء قدير. మనుషుల్లో కొందరు మేము అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహ్ను విశ్వసించిన వారిని మోసగింపజూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. వారు పలికే అబద్ధానికి శాస్తిగా వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారికి చెప్పినప్పుడల్లా వారు మేమైతే అంతా చక్కదిద్దేవారమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవానికి వీరే కల్లోలాన్ని సృష్టించేవారు. కానీ వారు గ్రహించటం లేదు. వారితో ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి అని అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంలో మూర్ఖులు స్వయంగా వీరే, కానీ వీరెరుగరు. అయితే వారు దాన్ని గ్రహించటం లేదు. అంటే తమ ఈ కాపట్య వైఖరి తమకు లాభదాయకం కాగలదని వారు తమ్ము తాము అపోహకు గురి చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది వారికి నష్టం కలగజేస్తుంది, ప్రపంచంలోనూ పరలోకంలోనూ. ప్రపంచంలో ఓ ద్వంద్వ స్వభావి మునాఫిక్ ప్రజలకు కొన్నేళ్ల పాటు వంచగలుగుతాడేమో కానీ అతని మోసం సదా కొనసాగదు. చివరికి అతని కాపట్య రహస్యం బట్టబయలై తీరుతుంది. తరువాత సమాజం మొత్తాన అతనికి ఎలాంటి విలువ ఉండదు. ఇక పరలోకంలోనైతే విశ్వాసం ఉందన్న నోటి వాదనకు ఎలాంటి విలువే ఉండదు, ఆచరణ దానికి విరుద్ధంగా ఉన్న పక్షంలో. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. రోగం అంటే మునాఫిఖత్, కాపట్య రోగం అన్నమాట. అల్లాహ్ ఈ రోగాన్ని అధికం చేస్తాడన్న దానికి భావం ఏమిటంటే, మునాఫికులకు వారి కాపట్యానికి గాను ఆయన వెంటనే శిక్ష విధించడు, వారికి వదులునిస్తూ ఉంటాడు. ఈ ఔదార్యాన్ని, ఈ వదులును మరోలా అర్థం చేసుకుంటారు మునాఫికులు. వారు తమ పాచికలు పారుతూ ఉన్నట్లు కనబడటం చూసి తమ కాపట్యంలో ఇంకా రాటుదేలిపోతూ ఉంటారు. ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి. అంటే మీ జాతిలోని ఇతర ప్రజలు నిజాయితీగా చిత్తశుద్ధితో ఏ విధంగానైతే ముస్లింలయ్యారో అదే విధంగా మీరున్నూ ఇస్లాం స్వీకరించదలిస్తే నిజాయితీగా మనఃపూర్వకంగా స్వీకరించండి అని అర్థం. మూర్ఖులు విశ్వసించినట్లు మేము విశ్వసించాలా? ఎవరైతే నిజాయితీగా ఇస్లాం స్వీకరించి
తమ్ము తాము కష్టాలకు, బాధలకు, ఆపదలకు గురి చేసుకున్నారో వారిని వీరు తమ దృష్టిలో తెలివిలేని వారుగా భావించేవారు. వారి అభిప్రాయం ప్రకారం కేవలం సత్యం, సన్మార్గం కొరకు దేశం మొత్తాన శత్రుత్వం కొని తెచ్చుకోవడం పూర్తిగా తెలివిలేని పని. వారి దృష్టిలో వివేకవంతమైనదేమిటంటే మనిషి సత్యాసత్యాల మీమాంసలో పడడం మానివేసి ప్రతి విషయంలోనూ తన ప్రయోజనం ఏదో తాను చూసుకోవాలి. వీరు విశ్వసించిన వారిని కలిసినప్పుడు మేము విశ్వసించాము అనే అంటారు. మరి తమ శైతానులను వేరుగా కలుసుకున్నప్పుడు నిజానికి మేము మీతో పాటే ఉన్నాము, వారిని కేవలం ఆట పట్టిస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారిని ఆట పట్టిస్తున్నాడు, వారి తలబిరుసుతనానికి వదులునిస్తూ పోతున్నాడు. వారేమో తమ వైఖరిలో అంధులై దారి తప్పి తిరుగాడుతున్నారు. మార్గనిర్దేశనానికి మారుగా మార్గవిహీనతను కొని తెచ్చుకున్నవారు వీరే. కానీ వీరికి ఈ బేరం లాభదాయకం కాదు. ఇంకా వీరు ఎంత మాత్రం రుజుమార్గాన లేరు. వీరి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మంట మండించగా అది పరిసరాలన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అప్పుడు అల్లాహ్ వీరి కంటి వెలుగును హరింపజేశాడు. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వీరు ఇక మరలిరారు. మరి తమ శైతానులను వేరుగా కలుసుకున్నప్పుడు. శైతాన్ అనే అరబీ భాషలో తిరుగుబాట వైఖరి గల వాణ్ణి, పొగరుబోతును, దుష్టత్వంతో పిచ్చెక్కిన వాణ్ణి అని అంటారు. మనుషులకైనా జిన్నులకైనా ఉభయులకు ఈ పదాన్ని ప్రయోగించడం జరుగుతుంది. దివ్య ఖురాన్లో ఈ పదం అధికాంశం జిన్నుల్లోని శైతానులకు మాత్రమే ప్రయోగించడం జరిగినా కొన్ని చోట్ల దానవ గుణం గల మానవుల విషయంలో కూడా ప్రయోగించడం జరిగింది. సందర్భాన్ని బట్టి శైతాన్ అనే మానవుల్ని ఉద్దేశించి ఎక్కడ చెప్పబడిందో, మరెక్కడ జిన్నుల్ని ఉద్దేశించడం జరిగిందో సునాయాసంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో మట్టుకు శైతానులు అనే పదం ఆ కాలంలో ఇస్లాం వ్యతిరేకతలో అగ్రగాములుగా ఉన్న పెద్ద పెద్ద నాయకులను ఉద్దేశించి ప్రయోగించడం జరిగింది. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. భావమేమిటంటే దేవుని దాసుడొకడు వెలుగును వ్యాపింపజేసినప్పుడు సత్యాన్ని అసత్యం నుండి, సరైన దాన్ని తప్పైన దాని నుండి, రుజుమార్గాన్ని అపమార్గాల నుండి వేరు చేసి తేటగా విశదపరిచినప్పుడు చూడగలిగే కళ్ళున్న వారికైతే సకల యథార్థాలు ప్రస్ఫుటమయ్యాయి. కానీ ఈ మునాఫికుల కొరకు కోరికల దాస్యంలో అంధులైన వారికి ఈ వెలుగులో ఏదీ కనిపించడం లేదు. అల్లాహ్ కంటి వెలుగును హరింపజేశాడు అన్న పదాల వల్ల చీకటిలో కొట్టిమిట్టాడే బాధ్యత స్వయంగా వారిపై లేదన్న అపోహ ఎవరికీ కలగరాదు. ఎందుకంటే తాను స్వయంగా సత్యాన్ని కోరుకోనివాడు, స్వయంగా సన్మార్గానికి బదులు అపమార్గాన్ని ఎన్నుకునేవాడు, సత్యం కాంతిమంతమైన రూపాన్ని చూడటం ఇష్టం లేనివాడు. కేవలం అలాంటి వారి కంటి చూపుని అల్లాహ్ హరింపజేస్తాడు. వారు సత్యజ్యోతికి విముఖులై అసత్యాంధకారంలోనే దారి తెన్ను కానరాకుండా తిరగాడదలిచినందుకు అల్లాహ్ వారికి అలాంటి యోగ్యతనే ప్రసాదిస్తాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. సత్యం వినడానికి చెవిటివారు, సత్యం పలకడానికి మూగవారు, సత్యం కానడానికి గ్రుడ్డివారు అన్నమాట. లేక వీరిని మరొక ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తోంది. కారు మేఘాలు, ఉరుములు, మెరుములు దానికి తోడయ్యాయి. వీరు మేఘ గర్జనలు విని మృత్యుభయంతో చెవుల్లో వ్రేళ్లు దోపుకుంటారు. అల్లాహ్ ఈ సత్య తిరస్కారుల్ని అన్ని వైపులా నుండి పరివేష్టించి ఉన్నాడు. మెరుపు మూలంగా పిడుగుపాటు వారి కంటి చూపును అనతి కాలంలోనే ఎగరువేసుకుపోతుందా అన్నట్టుంది వారి స్థితి. ఎంతో కొంత వెలుగు కనిపించినప్పుడల్లా వారు అందులో ఏదో కాస్త నడుస్తారు.
మరి చీకటి వారిని క్రమ్ముకోగానే నిలిచిపోతారు. అల్లాహ్ కోరినట్లయితే వారి వినికిడిని వారు చూపును పూర్తిగానే హరింపజేసేవాడు. నిశ్చయంగా అల్లాహ్ ఏదైనా చేయగలిగే శక్తి గలవాడు. అల్లాహ్ ఈ సత్య తిరస్కారుల్ని అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. అంటే చెవుల్లో వేళ్లు దోపుకొని వారు వినాశం నుండి తప్పించుకుంటామని కాసేపు తమ్ము తాము వంచుకోగలరే కానీ వాస్తవానికి ఈ విధంగా వారు తప్పించుకోలేరు. ఎందుకంటే అల్లాహ్ తన సకల శక్తులతో వారిని పరివేష్టించి ఉన్నాడు. మరి చీకటి వారిని క్రమ్ముకోగానే నిలిచిపోతారు. మొదటి ఉపమానం హృదయాంతరాలలో సత్యాన్ని పూర్తిగా తిరస్కరించిన ఏదో ఒక ఉద్దేశంతో అవసరం కొద్దీ ముస్లింలైనటువంటి మునాఫికులకు సంబంధించినది. ఈ రెండవ ఉపమానం సందేహాలు, సంశయాలు, విశ్వాస బలహీనతలకు లోనైన వారిది. సత్యాన్ని వారు కొంతవరకు అంగీకరించినా దాని కారణంగా కష్టాలను, బాధల్ని కూడా భరించవలసి ఉంటుందంటే అటువంటి సత్యప్రియత్వాన్ని వారు సమ్మతించేవారు కారు. ఈ ఉపమానంలో వర్షం అంటే మానవాళి కొరకు కారుణ్యంగా దిగివచ్చిన ఇస్లాం అని అర్థం. కారు మేఘాలు, ఉరుములు, మెరుపులు అన్నదానికి ఇస్లామీయ ఉద్యమానికి వ్యతిరేకంగా అజ్ఞాన ప్రియులు జరుపుతున్న తీవ్రమైన ప్రతిఘటనల వల్ల ఎదురవుతున్న కష్టాలు, ఆపదల దాడి, కఠినమైన సంఘర్షణలు అని భావం. ఉపమానానికి చివరి భాగాన ఈ కపటాచారుల పరిస్థితిని చిత్రించడం జరిగింది. వ్యవహారం కాస్త సులువైనదైతే వారు ముందుకు సాగుతారు. కష్టాల కారు మబ్బులు ఆవరించినప్పుడు లేదా వారి మనోకాంక్షలపై, వారి అజ్ఞానపు దురాభిమానాలపై దెబ్బతీసే ఆదేశాలిచ్చినప్పుడు వారు చకితులై నిలబడిపోతారు. వారి చూపును పూర్తిగానే హరింపజేసేవాడు. అంటే ఏ విధంగానైతే మొదటి కోవకు చెందిన కపటాచారుల కంటి చూపును అల్లాహ్ పూర్తిగా హరింపజేశాడో అదేవిధంగా వీరిని కూడా సత్యం పట్ల గుడ్డివారుగా, చెవిటివారుగా చెయ్యగలిగేవాడే. కానీ ఎవరైతే కొంతవరకైనా చూడాలని, వినాలని అభిలాషిస్తారో వారికి ఆ మాత్రం కూడా చూడకుండా, వినకుండా చెయ్యడం అల్లాహ్ పద్ధతి కాదు. వారు ఏ మేరకు సత్యాన్ని చూడటానికి, సత్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో ఆ మేరకు చూపును, వినికిడిని అల్లాహ్ వారికి మిగిల్చాడు.